గారు బట్టి విక్రమార్క గారికి సహచర గౌరవ మంత్రివర్గ సోదరులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఈ ప్రాంతానికి సంబంధించిన గౌరవ శాసన సభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారు అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు వేం నరేందర్ రెడ్డి గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు అనిల్ యాదవ్ గారు గౌరవ వేదికపై ఉన్న గౌరవ శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు కాల యాదయ్య గారు సోదరులు శంకరయ్య వీర్లపల్లి గారు అదేవిధంగా మనోహర్ రెడ్డి గారు సోదరులు నవీన్ యాదవ్ గారు రాజ్ ఠాకూర్ గారు ప్రభుత్వ విప్ శాసన మండలి సభ్యులు అద్దంకి దయాకర్ గారు ఈ ప్రాంతవాసులు మాజీ మంత్రి గారు శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్ సోదరులు గౌరవనీయులు మహేందర్ రెడ్డి గారు అదేవిధంగా ఈ ప్రాంతాలకు సంబంధించిన చైర్మన్ సోదరులు ఫహీం గారు కానీ ఈ ప్రాంతం నుంచి ఈరోజు ఆనాడు కూడా ఈ ప్రాంతవాసుల పరంగా పోరాటం చేసిన పెద్దలు ఈరోజు అగ్రికల్చర్ కమిషన్ చైర్మన్గా ఉన్న కోదండరెడ్డి గారు అదేవిధంగా ప్రభుత్వ సలహాదారులు పెద్దలు గౌరవనీయులు సీనియర్లు సుదర్శన్ రెడ్డి గారు చైర్మన్లు సోదరులు చల్ల నరసింహారెడ్డి గారు జ్ఞానేశ్వర్ గారితో పాటు ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించి సోదరులు కేఎల్ఆర్ గారు అదేవిధంగా ఇబ్రాహీంపట్నం మహేశ్వరం ప్రాంతాలకు సంబంధించిన మా నాయకులు మిత్రులు అక్కలు చెల్లెలు అన్నలు తమ్ములు పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. రెండు మాటలు మరి పెద్దలు మాట్లాడేది ఉంది. ఈరోజు ఈ ప్రాంతానికి వన్నె తెచ్చే విధంగా ఈ ప్రాంతం ఒక అధునాతనమైన అంగుళాలలో ఒక ప్రఖ్యాతిగాంచిన నగరంగా రాబోయే తరాలు చూడాలని కలలు కంటూ కల వరకే పరిమితంగా కాకుండా ఆలోచన చేస్తూ ఈరోజు మొదటి అడుగులు వేస్తూ ఉన్నాము. ఈ శుభదిన సందర్భంలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించిన భవన నిర్మాణ కార్యక్రమం ఇప్పుడే మా కమిషనర్ గారు శశాంక గారు మాట్లాడటం జరిగింది. ఒకటి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ. ఈ అథారిటీకి సంబంధించి అనేక గ్రామాలు అనేక ఈ మున్సిపల్ పరిధిలో ఉన్న ప్రాంతాలన్నిటిని కూడా ఒక అడ్మినిస్ట్రేటివ్ యూనిట్గా రాబోయే కాలంలో ఈ ప్రాంతాలన్నిటికీ సంబంధించి ఆ ప్రాంత వాసుల జీవన శైలిలో మెరుగుతనం తీసుకోవాలి, నాణ్యతను పెంచాలి, మౌలిక సదుపాయాలు పెద్ద ఎత్తున తీసుకెళ్ళాలి. ఇక్కడ కావాల్సిన రోడ్లు కానీ ఇక్కడ కావాల్సిన మన డ్రైనేజ్ సీవరేజ్ విషయంలో కానీ త్రాగునీరు విషయంలో కానీ ఈరోజు ప్రధాన నగరాల్లో ఉంటున్న విధంగా ఈ ప్రాంతవాసులకు అందజేయాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఈరోజు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ రేపు భారత్ ఫ్యూచర్ సిటీకి సంబంధించిన రాబోయే పరిశ్రమలు కాలుష్యం లేని పరిశ్రమలు ఈరోజు గ్రీన్ ఫార్మా సిటీగా ఎదగాలని ఆలోచన చేస్తూ ఉన్న ముఖ్యమంత్రి గారు ఆనాడు మాట చెప్పిన పెద్దలందరి ఆలోచన మేరకు ముందుకు నడుస్తూ ఉన్నాం. ఈరోజు ఈ ప్రాంతం ఈ విధంగా డెవలప్ చేయాలని ఈ ప్రాంతాలకు సంబంధించిన ఈ గ్రామాలకు సంబంధించిన మా అక్కలు చెల్లెలు అన్నలు తమ్ములు అందరూ కూడా మీరందరూ కూడా త్యాగం చేసి త్యాగానికి ఆనాటి ప్రభుత్వం సరి అయిన విధానంలో నష్టపరిహారం ఇయ్యలేదు. మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎవరికి అన్యాయం జరగకూడదని చెప్పిన మాటపై నిలబడాలని నష్టపోయిన రైతాంగ సోదరులకి నష్టం కాకుండా వీలున్నంత వరకు
వారికి సహకారం అందించే కార్యక్రమాన్ని ఈ 2.5 సంవత్సరాల కాలంలో చేపట్టడం జరిగింది. ఈరోజు మనం ప్రక్కన హైటెక్ సిటీని చూస్తూ ఉన్నాం. రాబోయే తరాలు ఈరోజు హైదరాబాదు, సికింద్రాబాదు, హైటెక్ సైబరాబాదు రేపు ముందు తరాలు ఆలోచన చేసి చెప్పాల్సిన అవసరం భారత్ ఫ్యూచర్ సిటీ గురించి చెప్పాలి అని ఆలోచనతోనే ముందుకెళ్తా ఉన్నాం. మీ అందరి ఆశీర్వాదం కోరుతూ ఈరోజు పారదర్శకంగానే ఇక్కడ యంత్రాంగం కానీ రేపు రాబోయే కాలంలో కాలుష్యం లేని పరిశ్రమలు కానీ నెట్ జీరో సిటీగా అంటే కాలుష్యం అతి తక్కువగా కాలుష్యం లేని ఈ ప్రాంతంగా నెలకొల్పాలని ఆలోచన చేస్తూ ఉన్న ముఖ్యమంత్రి గారి ఆలోచన, మా ప్రభుత్వ ఆలోచనకి మీరందరూ కూడా హృదయపూర్వకంగా మరి ఆశీస్సులు పలకాలని మా అక్కలను, చెల్లెలను, అన్నలను, తమ్ముళ్ళందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై హింద్, జై తెలంగాణ.